మీకు వేరు వేరు ప్రైస్‌ది బ్రదర్ నువ్వు కాంటెస్ట్ చెప్పింది చూపిస్తా ఇదేనా? ఉంటుంది కదా! అదే సార్ చెప్తాను. మీకు కూడా ఇక్కడ మీకు వేరు వేరు ప్రైస్‌ది కాంటెస్ట్ చూపిస్తా ఉంటుంది కదా! అవన్నీ జాయిన్ అవ్వాలి సార్. అప్పుడే మీరు అవన్నీ ఎలిజిబుల్ ఎందుకు జాయిన్ అయ్యేది. అవుతారు? అవన్నీ జాయిన్ కాకముందుకు చాలా వచ్చినాయి కదా! సార్ కాకపోతే నేను చెక్ చేసిన దాని ప్రకారం సార్ మీరు ఆ కాంటెస్ట్ జాయిన్ అవ్వలేదు. అందువల్లే సార్ మీరు ఏం కాంటెస్ట్ దానికి జాయిన్ అయ్యాను? ఎలిజిబుల్. నేను 38 టీమ్‌లో యాడ్ అయినా కదా! ఆడ ఉన్నది కదా! సార్ మీరు 38, 36 టీమ్‌లతో జాయిన్ అవ్వాలా అనేసి ఉన్నింది కదా! ఆ! అదొకటే కాదు సార్. దాని కింద మీకు వేరు వేరు ప్రైజ్ మనీది కాంటెస్ట్ కూడా చూపించింది కదా సార్! అరే అవి ఎందుకు జాయిన్ అవుతారు బ్రదర్? నీకు ఆడ 38 టీములు జాయిన్ అవుతాడు ఓపెన్ అయినాక. సార్ 38 అది టీములు జాయిన్ అవుతాయి ఓపెన్ అయినాక మళ్ళీ నేను కింద టీంలో ఎందుకు జాయిన్ అవుతాను మళ్ళీ రూ. 1500 పెట్టి? సార్ మీరు చెప్తున్నారు కదా 35 టీములు జాయిన్ అయిననేసి. అది మీరు 39. వేరు 39 ఆ! వేరు ప్రైజెస్ మనీ ఉంటుంది కదా! అవి 3 కలిపి మీరు 36 కాంటెస్ట్‌లు జాయిన్ అవ్వాల్సొస్తుంది సార్. వేరు వేరు ఎందుకు జాయిన్ అవుతారు బ్రదర్? అట్లా నేను ఇప్పుడు ఆ మ్యాచే కాదు దానికన్నా ముందు మ్యాచ్ జాయిన్ అయినా వచ్చింది. దాని తర్వాత మ్యాచ్ జాయిన్ అయినా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే మ్యాచ్ జాయిన్ అయినా వచ్చింది. ఈ మ్యాచ్ కూడా అట్లనే చూపెట్టింది. అట్లా నేను జాయిన్ అయినా రాలేదు. ఇప్పుడు మీరేదో కొత్తగా నేను చెప్పేదానికి ఆన్సర్ దొరకట్లేదు కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఏదేదో చెప్తున్నారు మీరు. సార్ అలా కాదు సార్. మీ దగ్గర ఆ స్క్రీన్ షాట్ ఉంటే మీరు ఒకసారి పంపియచ్చు సార్. మేము చెక్ బ్రదర్ చేసి మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాం. నీకోటి అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి సార్. స్క్రీన్ షాట్ అడిగినప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు వస్తే తీస్తారు. అసలు ఆడ తిప్పడానికే లేదన్నప్పుడు స్క్రీన్ షాట్ ఏం తీస్తారు నీకు? సార్ సారీ సార్. స్క్రీన్ షాట్ ఆఫర్‌ది డీటెయిల్ లేకపోతే మేమేమి హెల్ప్ చేయలేము సార్. ఆఫర్ డీటెయిల్స్ లేకపోతే నా దగ్గర ఎందుకుంటది బ్రదర్? మీది ప్లాట్‌ఫార్మ్, మీది డ్రీమ్ లెవెన్ మీ దగ్గర ఉండాలి మీ దగ్గర. మరి నన్నంటావేంటి నువ్వు? సార్ ఆఫర్ మేము రోల్ ఔట్ చేస్తాం సార్. రోల్ మాట్లాడుకుందాం. ఔట్ చేస్తావా? కాకపోతే తీసి బొందల గడ్డలో పెడతావా? లేకపోతే ఎంఎస్ ధోనికి ఇస్తారా? ఎంఎస్‌కే ప్రసాద్‌కి ఇస్తారా? అదే దేశ్ దిమాగ్ లెక్క అది ఆఫర్‌లలో పెడతారుగా వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారో అది మీ ఇష్టం. నాకు చెప్తావేంటి? నేను 40 రోజుల నుంచి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వచ్చి నువ్వు అది లేదు, ఇది లేదు అన్ని టీమ్‌లు ఎట్లా జాయిన్ అయితారు బ్రదర్? అసలు మీరు ఇంత అబద్ధాలు ఎట్లా మాట్లాడతారని నేను అనుకోలేదు డ్రీమ్ లెవెనోళ్ళు. సార్ మీ దగ్గర ఆ స్క్రీన్ షాట్ ఉంటే సార్ నేను మీకు సరదా క్లియర్‌గా అరే ఎక్స్‌ప్లెయిన్ నాయనా చేసి ఉండొచ్చు సార్. స్క్రీన్ షాట్ నీకోటి అర్థమవుతుందా? నువ్వు చెప్పేదంతా రాంగు. ఆడ 39 టీములు జాయిన్ అయితే ఇస్తా అని చెప్పి నేను 39 టీములు జాయిన్ అయినా. నేను 36 ఎందుకు జాయిన్ అయితాను బ్రదర్? నువ్వు భలే ఉన్నావు నువ్వు. నేను మొత్తం కలిపి 39 టీములు ఎందుకు జాయిన్ అయితాను నేను? నేను ఎందుకు జాయిన్ అయితాను 39 టీములు మొత్తం కలిపి? ఎందుకు జాయిన్ అయితారు? ఇప్పుడు నువ్వు అన్న ప్రకారం 49 టీముల్లో జాయిన్ అయ్యి, 39 టీములో జాయిన్ అయ్యి, రూ. 16 కాంటెస్ట్‌లో జాయిన్ అయ్యి నేనెందుకు జాయిన్ అయితాను అట్లా? సార్ అది వేరు ప్రైజ్ మనీ ఉన్న కాంటెస్ట్‌లో అన్ని కాంటెస్ట్‌లు కలిపి మీరు 36 కాంటెస్ట్ జాయిన్ అవ్వాలి సార్. మీరు ఒక దాంట్లోనే 39 కాంటెస్ట్ జాయిన్ అయ్యుండాలి కదా! ఏడుందట్లా? నీకేడుందట్లా క్రైటీరియా? ఎక్కడుందట్లా? మీకు ఆఫర్‌ది స్క్రీన్ షాట్ ఉంటది సార్. మీరు సెండ్ చేస్తే నేను చెక్ స్క్రీన్ చేసి షాట్ చెప్తాను అప్పుడు సార్. బ్రదర్ స్క్రీన్ మా షాట్ మీద ఇప్పుడు ఆ స్పిన్ టు విన్ అనేది మ్యాచ్ మీద కనపడుతుంది. ఆ మ్యాచ్ మీద కనిపించే దాంట్లో స్క్రీన్ షాట్ ఏముంటది ఆడ? ఆడ ఏమని ఇస్తాడు? నువ్వు 49 దాని మీద స్క్రీన్ మీద ఏమైనా కనపడుతదా? అది తిరిగేదే ఇట్లా స్పిన్ లెక్క ఒకటి ఉంటది. నేను మ్యాచ్‌లో యాడ్ కాగానే స్పిన్ టు విన్ ఓపెన్ అయితది. ఎక్కడ కనపడుతుంది నీకు ఇన్ని మ్యాచ్‌లు జాయిన్ గా, ఇందులో జాయిన్ గా, అందులో జాయిన్ గా అని? సార్ ఏదైనా ఆఫర్ రోల్ ఔట్ అయితే సార్ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది సార్. ఆ! మీరు దాన్ని చెక్